భక్తుడైన యోబుకి తన బ్రతుకులో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఏ దేశంలో మహా గొప్ప భాగ్యవంతుడిగా తను బ్రతుకుతూ వచ్చాడో రాత్రికి రాత్రే అదే దేశంలో అత్యంత దరిద్రుడిగా తను మిగిలిపోయాడు. తనంత నష్టపోవటానికి తన భక్తిలో ఏవైనా లోపం ఉందా, ఎంత వెతికినా ఆయనకు కనపడలా. ఒకవేళ తానేమైనా పొరపాటు చేశాడా, తన గత జీవితాన్ని ఎంత పరిశీలన చేసుకున్నా తన మనస్సాక్షి ఆయన మీద నేరారోపణ చేయట్లా. ఎన్ని కోణాల్లో పరీక్షించినా తను ఎక్కడా తప్పటడుగు వేసినట్లుగా కానీ యోబు గారికి కనిపించలే. తన భక్తి చూస్తే దేవునికి అనుకూలంగా ఉంది, తన జీవితంలో జరిగిన పరిస్థితులు చూస్తే దానికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు యోబు మనసులో ఉన్న ప్రశ్న, ఇదంతా ఎందుకు జరిగింది? ఇలా జరగటానికి కారణం ఏంటి? చాలాసార్లు మన దైనందిన జీవితంలో కూడా మనం చేసిన భక్తి చాలాసార్లు దేవునికి అనుకూలంగా ఉన్నా దేవుని యొద్ద నుండి మనకు వచ్చే జవాబు కానీ, నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని సంభవాలు కానీ పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. దేవా, భక్తిహీనంగా బ్రతికేవాడు చాలా క్షేమంగా ఉన్నాడు, వాడి వ్యాపారాలు చాలా బాగున్నాయి, వాళ్ళ కుటుంబాలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. దేవుడు దేవుడు దేవుడని పిచ్చి ప్రేమతో ప్రేమించి నా బ్రతుకులో మాత్రం ఈ నష్టం. ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగటానికి కారణం ఏంటి? కొన్నిసార్లు ఎంత ఆలోచించినా అంటారు కదా, బుర్ర బ్రద్దలైపోద్దే కానీ సమాధానం దొరకదు. ఆ కష్ట స్థితిలో దేవుని స్తుతిస్తే, స్తుతించటానికి పెదవులు ఏమంటారు, స్తుతించటానికి మనసు సహకరించని పరిస్థితుల్లో కూడా, ఇంకేమని స్తుతించేది అనే కష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించటం ప్రారంభిస్తే నీ దేవుడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడై ఉన్న దేవుడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని నివాస స్థానం ఏదో వెతుకుతూ స్థలాలకు ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నిలవబడిన చోట చేతులెత్తి దేవుని స్తుతిస్తే నీ చేతుల్ని దేవుడు తన నివాస స్థానంగా చేసుకుంటాడు. దేవుని నివాస స్థానం గుణదల్లో ఉందని అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేలాంగినిలో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. 150 కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? చేతులెత్తి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే నిన్నే తన నివాస స్థానంగా చేసుకుంటాడు.